అమ్మ బాబోయ్! ఈ నార్బిటల్ మాల్ ఏంటండి ఎంత పెద్దగా ఉంది. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మన వైజాగ్ లోని కొత్తగా కట్టారండి ఈ నార్బిటల్ మాల్. బాబోయ్ ఎంత పెద్దది. లేదు మాకైతే కాళ్ళు నొప్పులు వచ్చాయి. అమ్మ బాబు, ఎవరికైనా తిరిగి ఓపుకుంటేనే వెళ్ళండి. ఎందుకంటే అక్కడ మనం చూడడానికి తప్ప ఇంకేటి ఉండదు. ఏదో అలా సరదాకి వాకింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. ఆ పార్కింగ్ ఒకటి మైండ్ బ్లోయింగ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ లోనే పార్కింగ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ నుండి సగం పార్కింగ్ అయితే ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఉన్న సగం అంతా షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇప్పుడైతే మనం 3 ఫ్లోర్స్ అండి. 3 ఫ్లోర్స్ అయితే చూడాలి. రింగ్స్ లా ఉన్నాయి చూడండి. అలా స్టార్టింగ్ చూడండి ఎన్ని ఉన్నాయంటే తక్కువ లేదు. ఎన్ని స్టాల్స్, ఎన్ని షాపింగ్ మాల్స్ అయితే ఏ టు జెడ్ అన్ని కావాల్సిన లేడీస్ కి, జెంట్స్ కి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. అన్ని షాప్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ చూడండి అస్సలు ఎంత రద్దీగా ఉన్నారంటే చాలా రద్దీగా ఉన్నారు. చాలా మంది వచ్చారు. ఇక్కడ చూడండి లేడీస్ ది ఒక పక్కన, మళ్ళీ జెంట్స్ ది అటువైపు ఉంది. అన్ని డ్రెస్సులు కూడా ఇప్పుడు నార్మల్ ప్రైజెస్ లో ఉన్నాయి. మరి అంత ఎక్కువ ఏం కాదు. మీడియం టు కొంచెం హై ప్రైజెస్ అయితే ఉన్నాయి. లో అయితే లేవు. కానీ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి మెటీరియల్స్, క్లాత్స్, డ్రెస్సెస్, కుర్తీస్. లేడీస్ కి కుర్తీస్ కూడా చాలా బాగున్నాయి. అంటే చూడడానికి అయితే క్లాత్ అయితే ఓకే, కానీ ప్రైజెస్ కంపేర్ చేసే కదా కొంటాం. మనం షాపింగ్ చేసామంటే 4-5 రకాలు చూస్తాం, ఏదో ఒకటి చెత్తదే కొంటాం. చెత్తదంటే ఏమో ఉన్నట్లో బెస్ట్ అనుకుంటాం, ఫీల్ అవుతాం. వేసుకున్నాక అమ్మో ముందే బెటర్ ఏమో, ముందే బాగుందేమో అనిపిస్తుంది కదా. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నాకైతే ఖచ్చితంగా అలాగే అవుతుందండి. నేను ఏ డ్రెస్ తీసుకున్నా గంటలు సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి తీసుకున్న తర్వాత ఇంతకు ముందుదే బాగుందేమో వేసుకునేటప్పుడు అలా అనిపిస్తుంది అనమాట. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడైతే చూడండి అన్ని రకాలు కూడా ఉన్నాయి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లోనే చిన్న పిల్లలకి బాల్స్ తోని ఒక ప్లే ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు స్టెప్స్ కింద. మా పాప అయితే చూడండి ఎలా ఆడుతుందో. ఫస్ట్ అయితే భయపడింది, ఎన్ని బాల్స్ ఉన్నాయో, ఇంకా పండగ. మేమైతే మా ఫ్రెండ్ అని మీట్ అవుదామని వచ్చాము. చాలా సంవత్సరం దగ్గర అవుతుందిలేండి. ఒక సంవత్సరం మీట్ అయ్యి మై బెస్ట్ జాన్ జిగిడి దోస్త్ అనుకోండి. చాలా బెస్ట్. తనైతే మీట్ అయ్యానండి. అదిగోండి వస్తుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. మా చిన్ని ఫ్యామిలీతో కలిపి ఇలా ఒక రోజు కాదులేండి, ఒక హాఫ్ డే అంతా ఎంజాయ్ చేయడం చాలా బాగా అనిపించింది. వాళ్ళ పాప కూడా వచ్చింది. ఇద్దరు కూడా ఇంకా బాగా ఆడుకుంటున్నారు బాల్స్ తోని. ఒకళ్ళు మించి ఒకళ్ళు ఆడుతున్నారు. మా పాప అయితే సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తుంది. మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే బాగానే ఆడుకుంది. చూడండి ఎలా ఆడుతుందో. ఈ బొమ్మలన్నీ బాగా అరేంజ్ చేశారు సెట్టింగ్ తగ్గట్టుగా. తర్వాత మేము ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్ళాము. ఇంకో ఎక్సలేటర్ ఎలా ఎక్కుతున్నా చూడండి మా పాప. అయితే ఎక్సలేటర్ ఎక్కేసి తర్వాత ఫస్ట్ ఫ్లోర్ చూడండి, అమ్మ మామూలుగా లేదు. పిల్లలందరూ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేశారు కిందన. ఈ ఎక్సలేటర్ తో అయితే కాసేపు అలా ఆడుతూనే ఉన్నారు. ఇలా అయితే ఆడాక ఫస్ట్ ఫ్లోర్ లో చూడండి స్పెట్స్ చూడండి ఎంత కలెక్షన్ ఉందంటే చాలా కలెక్షన్ ఉంది. స్పెట్స్, మంచి పర్ఫ్యూమ్స్, బ్రాండెడ్ అన్నీ ఉన్నాయి. ఒక స్పెట్స్ చూసాము. ఆ స్పెట్స్ కొనే బదులు పావుతులం గోల్డ్ రావచ్చు అని అంటున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్. అన్ని అయితే అలా అంటున్నారు. ఈ పర్ఫ్యూమ్స్ అలా చూసి అందరూ టెస్ట్ చేసి అవి పర్ఫ్యూమ్స్ బాటిల్ మొత్తం అయిపోయాయి. అవి చాలా దారుణంగా వాడారు. రోజుకి ఎంతమంది వస్తున్నారో. చాలా అయితే ఈ రోజు అయితే సండే కదా, చాలా రద్దీ ఉంది. చాలా మంది వచ్చారు. మళ్ళాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. కేవలం చూడడానికి వచ్చిన వాళ్ళు. అంటే నచ్చితే కొందాం అనుకున్నాం కానీ మాకేం పెద్ద అనిపించలేదు. అలా మామూలుగా తిరిగేసాము. జస్ట్ ఏదో అలా చూడాలనిపించి. మేమైతే ఇక్కడ చూడండి ఇవన్నీ ఐటమ్స్ షాప్ ఎలా ఉన్నాయో మొత్తం అన్ని ట్రెడిషనల్ లుక్ లోనే ఉన్నాయి. ఆ పక్కకు కొంచెం చూడండి గోల్డ్ జ్యువెలరీస్. ఇది ఆ బ్యాక్గ్రౌండ్ తోండి ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. మా పిల్లలిద్దరు అయితే బాగా స్టిల్స్ ఇచ్చారు. వాళ్ళిద్దరిని ఒక పక్క నిలబెట్టడానికే 1 గంట అయింది. తక్కువ వాళ్ళరు కాదు, మొహం ఒకళ్ళు ఉండేవారు కాదు. ఒకరికొకరు జంప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒకళ్ళు అలాగా నించోబెట్టబడికి ఇంకొకరు జంప్ అయిపోయారు. మా పాప అయితే స్టడీగా నుంచుండిపోయింది కదలకుండా స్టాచ్యూ లాగా. మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా అలా వెళ్ళేది వచ్చేది. అల్లరి. ఇద్దరైతే మొత్తానికి ఇద్దరు కలిపి ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఒక్క దగ్గర కాదండి, అన్నిటి దగ్గర స్టిల్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసేసేవాళ్ళు. వాళ్ళిద్దరిని అలా పక్కనెట్టబడికి మాకు టైం ఎక్కువైంది. మా ఫ్రెండ్ వాళ్ళ పాప అలాగా పరిగెడుతూనే ఉంది. అంటే ఒక దగ్గర ఉండేది కాదు. మా పాప అయినా కాసేపు అని ఉండేది కానీ మా ఫ్రెండ్ వాళ్ళ పాప అలా ఉండేది కాదు. మాకు అసలు కోఆపరేట్ చేయలేదు ఫొటోస్ తీసుకోవడానికి. నెక్స్ట్ అయితే చూడండి ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్ అన్ని ఫుల్ గా ఉన్నాయి. ఏ టు జెడ్ అంటే ఇంకా మనకు కావాల్సింది ఇంకే ఏదైనా ఉంటది. చూడండి మెన్స్ సంబంధించి ఉన్నాయి ఈ సెక్షన్ మొత్తమును. జీన్ ప్యాంట్స్, టీ షర్ట్స్,
ఇంకా షూట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ యాడింగ్ కోసం ఇచ్చేసినట్టు చూడండి ఫ్లెక్సీస్ అటు ఎలా ఉన్నాయో ఫుల్ గా. కిందనైతే చూడండి ఇదైతే అదొక మిర్రర్ కాదండి 3D వరల్డ్ అని ఉంది. అయితే ఇక్కడ మొన్నటి వరకు ఫ్రీగానే ఇచ్చారు అందులోకి ఎంట్రీ. కాకపోతే ఇప్పుడు మినిమం 500 బిల్ చేస్తేనే మొత్తం షాప్ కాంప్లెక్స్ లో మొత్తం ఎక్కడన్నా 500 బిల్ చేస్తే దాంట్లోకి ఎలా చేస్తారు అనేసి అన్నారు. మేమైతే వెళ్ళలేదు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా అలాగా మొత్తం ఆ రౌండ్ మొత్తం ఒక రౌండ్ తిరగబడికి సరిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ అయితే అలా కంప్లీట్ అయింది. ఇక్కడ చూడండి ఈ మధ్యన అయితే మాత్రం పెద్ద ట్రీ అయితే ఉంది. ఎంత ట్రీ ఉందంటే అది కింద నుండి అలా కవర్ చేసుకుంటే ఆ ట్రీని మాత్రం తీయలేదు. దీనికి వచ్చిన స్టోరీ ఉందని కూడా చెప్పారు. అంటే ఈ ప్లేస్ బయట అమ్ముతున్నప్పుడు అతనైతే ట్రీని తొలగించడానికి ఒప్పుకోలేదు. అలా తరాల నుండి ఉందనేసి ట్రీని అయితే తీయనివ్వలేదు. అందుకని అతని గుర్తుగా ఇంకా ట్రీని అలాగే ఉంచేసి డిస్టర్బెన్స్ లేకుండా నీట్ గా చుట్టూ కట్టేశారు. ఈ ఆలోచన అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ కూడా ఫోటోషూట్ కి ప్లాన్ చేసాము మా పిల్లలిద్దరికి. చూడండి అసలు ఉండట్లేదు, ఒకరి తర్వాత ఒకరు దిగిపోతే ఉన్నారు. ముందైతే మా ఫ్రెండ్ పాప దిగిపోయింది, మా పాప అలా చాలాసేపు కూర్చుంది. నెక్స్ట్ అంటే మన లేడీస్ సెక్షన్ అండి. మేము ఇందులో ఒక అరగంటలో చూసాము. అరగంట ఎక్కువ పట్టు ఉంటదేమో. జస్ట్ మామూలు కలెక్షన్ అంతా చూసాం, అలా చూస్తూ ఉంటాం కదా తెలుసుకోవడానికి. జస్ట్ అలా చూసాం. కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ప్రైజెస్ కూడా ఎక్కువ ఏం లేదు, రీజనబుల్ గా అనిపించాయి. ఎందుకో మాకు తీసుకోవాలనిపించలేదు అంతే, ఏదో అలా చూసాం. పున్నీల దగ్గర అయితే బాగా ఎక్కువ అనిపించింది. చూడండి ఇదంతా లేడీస్ కలెక్షనే. జుమ్కీస్, మొత్తం నల్ల పూసలు, అన్ని బ్యాంగిల్స్, లాంగ్ చైన్స్, ఆరమ్స్ అన్ని అయితే చాలా ఉన్నాయి కలెక్షన్. బ్రాస్లెట్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. మంచి క్వాలిటీ ఉన్నాయిలేండి, ఏదైనా చాలా బాగుందిలేండి. ఆ తర్వాత చూడండి ఈ పక్కన అయితే పిల్లలకి సంబంధించినవి అన్ని ఉన్నాయి. టెడ్డీస్, టాయ్స్ మొత్తం ఆల్ మిక్స్ అన్ని ఉన్నాయండి. అయితే చాలా ఎక్కువ ఉన్నాయిలేండి, కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా అన్ని ప్లేసులు తిరగలేని ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దగ్గర ఉంటది కదండి షాప్స్ లోకి వెళ్తే. ఒకసారి ఇక్కడికి ఎన్నోటల్ మాల్కి వచ్చేస్తే ఒకేసారి మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. చూడండి అన్ని సెక్షన్లు కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ అయితే పిల్లలకు సంబంధించినవి ఎక్కువ. ఈ సెషన్ మొత్తం అదే అండి. ఇంకా ఏంటంటే మనకి ఫేస్ ప్యాక్ మాస్కులు కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు వైప్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ స్పెట్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్ని చాలా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా బాగుంది. నెక్స్ట్ చూడండి పిల్లో సపోర్ట్ మనం యూజ్ చేస్తాం కదా ఆ పిల్లోస్, టాయ్స్ చాలా బాగున్నాయి. గేమింగ్ సంబంధించి పిల్లలకి ఇవ్వచ్చు. స్ట్రాస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ లో అన్ని చాలా బాగున్నాయి. ఇవి నీట్ గా చూడాలంటే చెప్పాలంటే చాలా అఫీషియల్ గా ఉంటాయి. ఈ కలెక్షన్ అంతా మనం తీసుకుంటే చాలా బాగున్నాయి ఇవన్నీ. మా పాప అయితే టాయ్స్ చూడండి వాటితోని ఆ బొమ్మలన్నీ బాతు అనుకుంటూ తీసిందండి పెంగ్విన్ ని. ఆ బొమ్మ కావాలి అని పట్టుకొని వెళ్ళింది, వద్దంటే అక్కడ పెట్టేసింది. ఇంకా తెలియలేదు, మేబీ తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం కొనివ్వాలి. ఆల్రెడీ ఉన్నాయి అనుకోండి, ఇంకా పిల్లలు అంతే కదండి, ఏది చూస్తే అదే అడుగుతారు. చాలా టైప్స్ ఆఫ్ కర్చీఫ్లు అయితే ఉన్నాయి. కర్చీఫ్స్, హెయిర్ బ్యాండ్స్, ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది. ఇక్కడ బ్రషెస్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. క్వాలిటీ ఉన్నాయండి. మెయిన్ క్వాలిటీ ఉంది, దాన్ని బట్టి ప్రైస్ కూడా ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి వాటర్ బాటిల్స్ చాలా ఉన్నాయి. మగ్స్, స్ట్రాబెర్రీ ఇవేవో ఇంకా చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి ఫుల్ గానా. ఇక్కడైతే చూడండి ఇవి పిల్లలకి సంబంధించిన మాస్క్ మనం కూడా యూజ్ చేయొచ్చండి. ఫేషియల్ మాస్క్ అంటే చూస్తూ ఉంటాం కదా మనం, కొరియన్ స్కిన్ ఎలా మనకి యాడ్స్ లో చూపిస్తారు అటువైపు. లేడీస్ కలెక్షన్ కూడా ఉన్నాయి. లిప్స్టిక్స్, కాజల్, నెక్స్ట్ ఇవి పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. ఈ పక్క షాప్ లో చూడండి మొత్తం ట్రాలీ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అక్కడ నుండి అయితే ఇంకా అలా కొంచెం ముందుకైతే వెళ్ళాము. అలా షాప్స్ అయితే ఇంకా అలాగా మొత్తం వరుసగా ఉన్నాయండి. మనం తిరిగి కొని ఓపిక. కానీ ఇదైతే చూడండి మళ్ళీ ఇక్కడ క్లాతింగ్ కాంప్లెక్స్ ఉందండి. ఇక్కడ చూడండి ఇంకా అలా నీట్ గా పెట్టేశారు, చాలా బాగుంది. ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది. అంటే పీస్ఫుల్ గా నీట్ గా అలా సర్ది పెట్టేశారు. మనకు కావాలితే అలా చూసుకుంటే వెళ్ళిపోవడమే, నచ్చితే కొనుక్కోవడము. ఇక్కడ చూడండి ఇక్కడైతే టైగర్ పోస్టర్ చూసి మా పాప అయితే పరుగున వచ్చింది. ఇక్కడ పిల్లలిద్దరు అయితే బాగా ఆడుకొని ఫొటోస్ కూడా తీసుకున్నారు. ఇక్కడ చూసారా ఈ పైది గ్లాస్ టైప్ లో ఉండి అక్కడ కొత్తగా థీమ్ లో అరేంజ్ చేశారు. బాగా పైనుండి వ్యూ చూడడానికి ఇలాగైతే ఉంది. చూడండి పిల్లలిద్దరు మా పాపనైతే ఆ పాప ఎలా పట్టుకొని లాగుతుంది, రా వెళ్దాం మనం ఇంకో దగ్గరికి వెళ్దాం అని తీసుకెళ్తుంది. పాప అయితే బాగా ఎంజాయ్ చేశారు పాపలిద్దరు కూడా. పైన చూడండి మనం థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాము. థర్డ్ ఫ్లోర్ మొత్తము
అంటే మొత్తం ఫుడ్ వరల్డ్ అండి, థర్డ్ ఫ్లోర్ చెప్పాలంటే. చూడండి, అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఇదేనండి. ఎంత నీట్ గా చేశారంటే టేబుల్ సెట్టింగ్ కానీ, పైన డెకరేషన్ కానీ ఎంత నీట్ గా సెట్ చేశారో, ఆ లైటింగ్ కానీ, ఆ థీమ్ కి హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా బాగా చేశారు. ఈ పక్కన ఒక పక్కన స్టాల్స్ ఉన్నాయి అన్నిని, ఈ పక్కన మాత్రం నీట్ గా అరేంజ్ చేశారు. చూడండి ఎంత బాగా చేశారు. ఇది ఒకటి మాత్రం చాలా బాగా నచ్చింది. అంటే మిగతా నచ్చలేదని కాదు, ఇది మాత్రం చాలా బాగా సెట్ చేశారు. నార్మల్ లా ఉన్నాయి, ఇటు మొత్తం ఫ్యామిలీ టైప్ సంబంధించిన అలా ఉన్నాయి. అలా చాలా బాగున్నాయి. మొత్తం అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఈ పక్కన అంతా స్టాల్స్ కాదు, కాంప్లెక్స్ లాగా అలా ఉన్నాయి వరుసగా షాప్స్. ఇక్కడ చూడండి, అల్లు అర్జున్ థియేటర్ కూడా ఉందంట. కమింగ్ సూన్ అని రాశారు. అది మేబీ ఇన్ ఫ్యూచర్ లో లాంచ్ అవుతుందేమో. ఆ పక్కనే బటర్ఫ్లై థీమ్ తో అయితే ఫొటోస్ కోసం అని సెట్ చేశారు. ఆ థీమ్ అయితే చాలా బాగుంది. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. మా అమ్మాయి అయితే వెళ్ళలేదు, కానీ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అయితే మంచిగా ఫోటో తీసుకుంది చక్కగా. ఆ తర్వాత అయితే మేము పిల్లల ఫేవరెట్ గేమింగ్ జోన్ కి అయితే వస్తాము. అస్సలు ఖాళీ లేదు, అడిగి పెట్టడానికి కూడా అంత దారుణంగా ఉంది. ఇంకా మేము టైం వేస్ట్ అనేసి ఇంకా మాకు అప్పుడే లంచ్ టైం అయిపోయింది, ఇంక వెళ్ళిపోయాము. అస్సలు ఖాళీ లేదు. ఇంత రద్దీగా ఉన్నప్పుడు అసలు చిరాకు అయిపోయారు పిల్లలు అయితే. కాసేపు మామూలుగా ఏటేట్ ఉన్నాయి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకోవచ్చు అనేసి ఏటేట్ ఉన్నాయి అనేసి జనరల్ గా అలా చూసాం అంతే. చూడండి ఎంత మంది ఉన్నారు. అస్సలు ఇలా ఉంటే మనం ప్రశాంతంగా పిల్లలు ఆడించలేము. ఎందుకు అలా అనిపించింది నాకు. ఇక్కడైతే చాలా బోరింగ్ అనిపించింది. ఇంకా అక్కడ ఏం ఉండలేదు, కాసేపు ఇలా చూసేసి ఇంకా వెళ్ళిపోయాం మేమైతే. చూడండి, అక్కడ నుండి మేము ఇంకా దిగిపోయాము. ఇవన్నీ ఇట్లకి షాపింగ్ కాంప్లెక్స్ అన్ని బాగా చెప్పేసి వెళ్తూ లాస్ట్ స్టేషనరీ టైప్ లో ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ కూడా టాయ్స్, హ్యాండ్ బ్యాగ్స్, మొత్తం బుక్స్ సంబంధించినవన్నీ ఉన్నాయి. అంటే వరల్డ్ మ్యాప్ లో గ్లోబ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. జస్ట్ మామూలు లుక్ వేసి, క్యాజువల్ లుక్ వేసేసి మేమైతే దిగుకొని వచ్చేసాము. ఇదండి ఈ వీడియో మొత్తం. ఈ వీడియో మొత్తంలో మాక్సిమం నేను ఇనార్బిటల్ మాల్ మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను. మేమైతే అలా క్యాజువల్ గా మీట్ అవుదామని వచ్చాం. ఏదో కొత్తగా కొట్టారు కదా, కొత్తదాన్ని కోరుకుంటాం కదా, అలా మొత్తం అన్ని జస్ట్ మామూలుగా చూసాం. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.